అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాజ్యోతిర్మయా యానంపురి క్షేత్ర విరాజనే జోగుళాశక్తి యుక్తాయాం బ్రహ్మేశాణాయ మంగళం. ఓం శ్రీమాతే నమః. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం అనంపురం జోగులాంబ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 2005లో శృంగేరి మఠాధీశులు శ్రీ 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 భారతీ తీర్థ స్వాముల వారి చేత అమ్మవారు నూతన ఆలయంలోకి పునఃప్రతిష్ఠాపన చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఏటా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ పంచమి రోజు అంతకు ముందుకు 5 రోజుల ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 19వ వార్షికోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా 14వ తేదీ అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. స్థానికేతర భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కలశాలను శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయాన్ని చేరుకుంటారు. అక్కడ సహస్ర ఘటాలను పెట్టి పూజించి ఆ యొక్క సహస్ర కలశాలు భక్తులు తమ శిరస్సును ధరించి ఓం శ్రీమాతే నమః అంట అమ్మవారిని స్మరణ చేస్తూ అమ్మవారి దగ్గరికి ఆ యొక్క కలశాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ యొక్క కలశాల పుణ్యనదీ జలాలతోనే అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అమ్మవారి అభిషేక దివ్య దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. మిగతా ఏ రోజు ఉండదు. కాబట్టి అమ్మవారి దివ్యమంగళం అంటే విగ్రహాన్ని ఆ రోజు మనం దర్శించుకునేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిజరూప దర్శనంగా చెప్తారు. కాబట్టి ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క అవకాశాన్ని భక్తులంతా కూడా తప్పకుండా వినియోగించుకోవాలి. అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన విజ్ఞప్తి. నమస్కారం. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపురం 5వ శక్తిపీఠం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠం. ఈరోజు 10వ తారీఖు నుంచి 14 వరకు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఇప్పుడే అంకురార్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు సహస్ర కలశాలతో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 14వ తేదీ వసంత పంచమి రోజు అమ్మవారి నిజరూప దర్శనాన్ని వీక్షించే విధంగా భక్తులకు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిజరూపాన్ని సంవత్సరానికి ఒకటేసారి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా చలవ పందిర్లు మరియు అన్నదాన వసతి మరియు ఈ మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు అన్ని విధాల క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తూ భక్తులు దర్శించే వీలుగా అమ్మవారిని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకు దాదాపు 15 నుంచి 20,000 మంది భక్తులకు వచ్చే అంచనా ఏర్పాటు చేశాము. అయితే ముఖ్యంగా లడ్డు ప్రసాదాలు కూడా ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాం, భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ప్రతిరోజు ఇప్పటికే చాలా మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు 14వ తేదీ కూడా ముఖ్య అతిథులు రాక కూడా జరుగుతుంది. అందుకు గాను తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తాదులందరూ ఆ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.